అందరికీ నమస్కారం అండి. ఈరోజు 18/7/2024 రాశి ఫలాలు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు గురువారం కదండి, గురు ప్రార్థన చేసుకుందాం. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురిమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి. శ్రీ గణేశాయ నమః. ఈ రోజు నుంచి నిన్నటి నుంచి దక్షిణాయనం ప్రారంభం అండి. అది ఈ రోజు నుంచి అని కూడా మనం దక్షిణాయనం అని చెప్పుకోవచ్చు. ముందుగా పంచాంగ వివరణ చూసుకుంటే రోజునామ సంవత్సరము దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసము, శుక్లపక్షము, ఈరోజు తిథి ద్వాదశి, సాయంత్రం 6:16 వరకు కూడా ఉందండి. ఈరోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం, రాత్రి 2:18 వరకు ఉంది. ఈరోజు సూర్యోదయం 5:50 అవుతుంది. అలాగే సూర్యాస్తమయం సాయంత్రం 6:50 అవుతుంది. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5:09 నుంచి 6:49 వరకు కూడా ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:56 నుంచి 10:48 వరకు ఉంది. అలాగే తదుపరి మధ్యాహ్నం 3:08 నుంచి 4 గంటల వరకు కూడా ఉంది. ఈరోజు వర్జం ఉదయం 7:11 నుంచి 8:50 వరకు ఉంది. ఇది ఈనాటి పంచాంగ వివరణ. ఇక ముందుగా రాశుల్లోకి వెళ్ళిపోతే మేషరాశి. ఈనాడు మేషరాశి వారికి బంధుమిత్రులతో ఊహించినటువంటి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడుదడుగులు ఉంటాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు స్వల్పముగా ఉన్నాయి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఈరోజు దక్షిణామూర్తి. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 7. తదుపరి రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంచెముగా మెరుగుపడుతుంది. చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతముగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వీరికి ఈనాడు కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీనారాయణుడు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరికి అదృష్ట సంఖ్య 8. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి బంధుమిత్రులతో కొంచెము చిన్న గొడవలు అలాగే దూరాలు అవ్వటం జరుగుతూ ఉంటుంది. వీరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో మాటా పట్టింపులు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంపై వైద్య సాంప్రదాయ పట్టింపులు కొంచెముగా ఉంటాయి. వ్యాపారములో సొంత నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాల్లో మరింత ఓర్పులు వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు. నూతన అప్పులు ప్రయత్నములు చేస్తారు.
వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివపార్వతులు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 2. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే ప్రయాణాలు వాయిదా వేయడం కూడా మంచిది. సోదరులతో మాటా పట్టింపులు చిన్నగా పెరుగుతాయి. కుటుంబ పెద్దలు అనారోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన మనకి లక్ష్మీ నరసింహస్వామి. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 1. తదుపరి రాశి కన్యరాశి. ఈ యొక్క కన్యరాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. రుణ అప్పులు కొంచెముగా వసూలవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన విష్ణుమూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరికి అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి తులరాశి. ఈ యొక్క తులరాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం గందరగోళముగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీదేవి. వీరికి అదృష్ట సంఖ్య 8. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణ బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్య స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈనాడు ప్రయాణాల్లో వాయిదా వేయడం చాలా మంచిది. చేపట్టినటువంటి పనులు అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలపై కొంత జాగ్రత్తగా వహించాలి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు మానసికంగా చికాకులు కలిగిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థాన సూచనలు ఉన్నాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలిరంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి గృహమునకు చిన్ననాటి స్నేహితులు రావడం జరుగుతుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించాలి. అనుకున్నటువంటి సమయానికి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నలుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈనాడు వృత్తి వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు చిన్నగా పెరుగుతూ ఉంటాయి. ఈ ఇంటి బయట అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్నేహితులతో శుభ కార్యక్రమాలు హాజరవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీనారాయణులు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి
మిత్రులతో స్వల్ప విభేదాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఇంటి బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి. వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 1. ఈనాటికి 18/7/2024 రాశి ఫలాలు అలాగే పంచాంగము తెలుసుకున్నాము. ఇక్కడికి అందరికీ కూడాను సెలవు.